ఏం చేసిండయ్యా కేసీఆర్ అంటే ఇవాళ ఇంతున్నోడు అంతున్నోడు ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. ఏం చేసిండు కేసీఆర్ గారు? ఒకడు అంటాడు అప్పుల పాలు చేసిపోయినాడు కేసీఆర్ అంటాడు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పినా రిజర్వ్ బ్యాంకు అది నువ్వు చెప్పేది తప్పురా సన్నాసి, 8 లక్షల కోట్ల అప్పు తప్పు అని చెప్పినా సిగ్గొస్తలేదు రేవంత్ రెడ్డికి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది తెలంగాణ వచ్చినాడు అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయినాడు తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు చేసింది 2,80,000 కోట్ల అప్పు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. ఎందుకు చేసిండు కేసీఆర్ అప్పు? ఎందుకు చేసిండు అంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేయడానికి అప్పు చేసిండు. అవును, ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు 6.5 లక్షల మందికి విద్యా బుద్ధులు చెప్పించేదానికి అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, గతంలో కేసీఆర్ లేకముందు, కేసీఆర్ రాకముందు మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణలో ఆనాడు 5 మెడికల్ కాలేజీలు కూడా లేకపోతే వాటిని 32 కాలేజీలు చేయడానికి, మెడికల్ కాలేజీలు 32 నర్సింగ్ కాలేజీలు పెట్టడానికి జిల్లాలో, ప్రతి జిల్లాలో పేదల కోసం వైద్య విద్య, నర్సింగ్ విద్య అందించడానికి 32 మెడికల్ కాలేజీలు, 32 నర్సింగ్ కాలేజీలు కట్టించడానికి అప్పు చేసినాడు. ఎస్, కరెంటు కష్టాలలో కాంగ్రెస్ వదిలిపెట్టిపోతే ఇవాళ మీ నల్లగొండలోని అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు దామరచర్లలో కట్టి 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా నిలపడానికి, విద్యుత్ కష్టాలను తొలగించడానికి ఒక్క విద్యుత్ రంగం మీదనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, రైతన్నల కోసం ఫ్రీ కరెంట్ ఇచ్చేదానికి, 24 గంటలు ఇచ్చేదానికి 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, అందుకు అప్పు చేసిండు. అట్లాగే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీ తుంగతుర్తికి, మీ సూర్యాపేటకి, మీ కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు వస్తున్నాయి ఇవాళ గోదావరి నీళ్లు అంటే దానికి కారణం కాళేశ్వరం కాదా? అగోగా కాళేశ్వరం కట్టడానికి 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి కేసీఆర్ చేసిన ప్రతి అప్పు తెలంగాణకు పెట్టుబడిగా మారింది. తెలంగాణ భవిష్యత్ తరాల కోసం ఒక బంగారు బాట వేసింది, బంగారు పునాది వేసింది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని, మరి నువ్వు వచ్చి 2.5 ఏళ్ళైంది. మొన్ననే బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నా ప్రభుత్వం వచ్చినాక 3,70,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు చేస్తే ఈ మొనగాడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసినాడు. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 3,70,000 కోట్ల అప్పు చేస్తేవి రైతు బంధు ఇచ్చినావా? కనీసం రైతు బంధు వచ్చిందా? కౌలు రైతులకు రైతు బంధు వస్తున్నదా? రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందా? పెన్షన్ 4,000 అయ్యిందా? అత్తలకు 4,000, కోడలకు 2,500 వస్తుందా? తులం బంగారం వస్తుందా? స్కూటీలు వస్తున్నాయా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 రూపాయలు వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 అన్నాడు వచ్చిందా? పీజీ పాస్ అయితే 5 లక్షలు అన్నాడు వచ్చిందా? మరి ఏం బీకినావని అడుగుతా ఉన్నా. ఏంది నువ్వు చేసింది? ఏంది నువ్వు చేసింది 2.5 ఏళ్లలో? ఢిల్లీకి మూటలు మోయడం తప్ప. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. నేను మారిన మనిషిని. అవును, మారావు. తెలంగాణ రాకముందేమో, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1,000 కోట్లు మోస్తున్నాడు. అంతే తేడా. మారింది ఏంటి అంటే బ్యాగు మారింది, మనిషి వాడే, బ్యాగు మాత్రం మారింది. అట్లాగే ఈ మధ్యన ఇంకో డైలాగ్ కొడుతున్నాడు. ఈయనంట కర్ణుడు లాంటోడు అంట రేవంత్ రెడ్డి లాడు. కరెక్టరా నాయన, నువ్వు కర్ణుడువే. ఎన్నికలకు ముందేమో దానవీర శూర కర్ణ, ఎన్నికలకు ముందు దానవీర శూర కర్ణ, ఇదిస్తా అదిస్తా, మీరు బ్యాంకుకి లగెత్తుకొని పోయి 2 లక్షలు తీసుకోండి, నేను వచ్చి రాగానే మాఫీ చేస్తా, ఆడోళ్ళందరికీ తులం బంగారం ఇస్తా, నెలకు 2,500 ఇస్తా, 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా, బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్, మైనారిటీలకు సప్లాను, బీసీలకు సప్లాను. ఎలక్షన్లకు ముందు దానవీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాక కుంభకర్ణ. దున్నపోతులాగా నిద్రపోవడం తప్ప, ఢిల్లీకి ట్రిప్పులు వేయడం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఏంది నువ్వు చేసింది? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరికీ తెలుసు, ఎన్నిక ఎప్పుడొచ్చినా వీపు చింతపండు అవుతుంది తెలంగాణ ప్రజల చేతుల్లోనే మాట తెలుసు. అందుకే ఇవాళ రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు, రకరకాల ఎత్తుగడలు, రకరకాల కుటిల ప్రయత్నాలు. ఎన్ని చేసినా ఒకటి మాత్రం పక్కా, ఈసారి వచ్చే శాసనసభ ఎన్నికలు
సాధారణ ఎన్నికలు కాదు. వచ్చే శాసనసభ ఎన్నికలు కేసీఆర్ ని తిరిగి తెచ్చే ఎన్నికలు, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే ఎన్నికలు మాత్రమే. అందుకే మా సోదరుడు పిల్లుట్ల రఘు గారు ఈరోజు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున వేలాది మందితో ఇవాళ ఏదైతే పార్టీలో చేరుతా ఉన్నారో వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం చెబుతూ